సో హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ మోటర్ వ్లాగ్. సో ఇవాళ అయితే ఒక బెస్ట్ ప్రోడక్ట్ అయితే దొరికింది ఇన్ని రోజులకి. నేను మ్యాక్సిమం ఎప్పటి నుంచో ఒక గ్లౌజెస్ కొందామని ట్రై చేసిన. అంటే మనం యాక్చువల్గా చేసేది బైక్ రైడింగ్ కదా, సో గ్లౌజెస్ మ్యాండేటరీ. సో మ్యాక్సిమం అయితే నేను ఎప్పుడు చూసినా ప్రో బైకర్ కనిపించేది, అంటే చీప్గా చూద్దామంటే మన ప్రైస్ రేంజ్ మనకు అఫోర్డబుల్గా ఉండాలి కదా. సో అట్లానే నేను చూసినప్పుడు మ్యాక్సిమం ప్రో బైకర్ కనిపిస్తుంది, ఇక్కడ 400 రేంజ్లో కనిపిస్తుంది అనమాట. సో నేను మ్యాక్సిమం ట్రై చేసిన, అంటే దీనికంటే కొంచెం బెటర్గా ఉండాలి. ఒకసారి ఆల్రెడీ ప్రో బైకర్ బుక్ చేసిన, బట్ అంత నాకు ఫీల్ గుడ్ అనిపించలే, సో రిటర్న్ చేసిన. సో మొన్న నాకు రీసెంట్గా అమెజాన్లో 565 రూపీస్ 565 రూపీస్కి పర్ఫెక్ట్ మోటార్ సైకిల్ గ్లౌజ్ అయితే కనపడ్డది. సో అది వచ్చేసి మన స్టీల్ బడ్ నుంచి వచ్చింది. ఇప్పుడు అన్బాక్సింగ్ చూపిస్తాను మీకు. అది ప్రోడక్ట్ అయితే ఇదనమాట. సో అమెజాన్లో బుక్ చేసినాం 565 రూపీస్. బట్ నేను చెప్పినా కదా, దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎక్కడ ఉంది ప్రైస్. సో ఇదన్నమాట, ఇదిగో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1399. ఓకే, సో ఇదైతే గ్లౌజ్ అనమాట. చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అనేది. ఓకే, అంటే మనకి టచ్ ఫీలింగ్ అయితే ప్రీమియం ఉంది గైస్, అంటే మంచిగా ఉంది. కొంచెం ప్రో బైకర్తో మనం కంపేర్ చేస్తే చాలా బెటర్, అంటే 90% బెటర్ దాంతో పోలిస్తే. అది ఓన్లీ ఏమంటారు మెష్ లెక్క వస్తుంది అనమాట. ఇది వింటర్కి కూడా పనికొచ్చింది నాకు తెలిసి, కంపల్సరీ వింటర్లో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ పర్ఫెక్ట్గా ఉంది మోటార్ బ్లాక్ కూడా. ఇది ప్రీమియం ఉంది ఫీల్ అయితే చూసుకోండి. సో ఇప్పుడైతే మనం చూద్దాం ఎట్లా ఉంది ఏంది అనేది. ఓకే, ఇవి మనకి ఇప్పుడు ఇనీషియల్గా అయితే తెలీదు. దీని రివ్యూ నేను ఒక 1 వీక్ వాడినాక రివ్యూ ఇస్తాను. ఓకే, అంటే ఎట్లా ఉంది మనం బైక్ రైడింగ్ చేస్తుంటే ఏంది అనేది. ఓకే, పర్ఫెక్ట్, అంటే మనకి ఫిట్టింగ్ అయితే సూపర్ వచ్చింది. నేను మీడియం తీసుకున్నా, పర్ఫెక్ట్ ఉంది నాకైతే, నో ప్రాబ్లం. ఫీలింగ్ అయితే ప్రీమియం వస్తుంది. మనకు 550 రేంజ్లో దీనికంటే బెస్ట్ అయితే లేదు గైస్. నేను 100% ప్రూవ్ చేస్తా కూడా. అంటే మీరు సర్చ్ చేయండి ఒకసారి, దీన్ని బై చేసి చూడండి మీరు. దీనికంటే బెటర్ నాకు చూపించండి, ఒప్పుకుంటా. సూపర్ ఉంది ఇదైతే. నేను చాలా కంఫర్టబుల్గా ఉంది అని అనిపిస్తుంది నాకు. చూద్దాం, మనం బైక్ రైడ్ చేసినాక తెలిసిపోతుంది మనకి. సో 1 వీక్ తర్వాత మీకు అప్పుడు రివ్యూ కంప్లీట్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. అప్పుడు చెప్తాను కొనొచ్చా కొనొద్దా అనేది. దీని టచ్ సెన్సార్స్ పనిచేస్తున్నాయా లేదా అనేది కూడా చూద్దాం. అంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి పనిచేస్తున్నాయా లేదా అనేది చూద్దాం. ఓకే, సో ఇది నేను ఫేస్ లాక్ అయితే తీసేసిన, చూడొచ్చు. ఫింగర్ ప్రింట్ కూడా రాదు కదా, చూద్దాం ఇప్పుడు టచ్ పనిచేస్తుందా లేదా అని. ఓకే, నా లాక్ కూడా జిగ్జాగ్ ఉంటుంది అనమాట మొత్తం. ఇప్పుడు చూడండి, రైట్, టచ్ అయితే పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. మనకి మెయిన్ కావాల్సింది ఇదే. ఒక గ్లౌజ్ కొన్నామంటే దాంట్లో మనకి టచ్ మంచిగా ఉండాలి, అండ్ కంఫర్ట్ బాగుండాలి, ప్లస్ అదేవిధంగా మనకి చూడడానికి కూడా ఒక లుక్ అనిపించాలి గైస్. అంటే యాజ్ ఎ మోటార్ బ్లాగ్గా చెప్తున్నా, మంచిగా ఉండాలన్నమాట మనకి. సో దొరికింది మొత్తానికి అయితే. టచ్ అన్నీ అయితే బాగానే వర్క్ అవుతుంది, చూడొచ్చు. స్వెట్టింగ్, మెయిన్గా స్వెట్టింగ్ రావద్దు. ఇంకోటి మర్చిపోయా, స్వెట్టింగ్ రాకుండా చూసుకున్నాం మనం. అంటే స్వెట్టింగ్ వస్తుందా లేదా చూద్దాం. ఓకే, మొత్తం లెదర్ ఉన్నట్టుంది, మధ్యలో లెదర్. ఇదేమో గోట్ లెదర్ అంట, మేక లెదర్తో చేసినారంట. బాగానే ఉంది. ఇక్కడ వచ్చేసి నకల్ గార్డ్స్ ఇక్కడ. ఓకే, ప్రీమియం బాగుంది ఫీల్ అయితే. 550 సెగ్మెంట్లో, అంటే 550 రూపీస్లో సూపర్ ఉంది. ఇది అయితే నాకు నచ్చింది. సో ఇది మనం రైడింగ్ చేసినాక మన రివ్యూ అనేది ఇస్తాం. ఓకే, 1 వీక్ పట్టింది. అప్పుడు మనకు తెలిసింది ఇది కంఫర్టబుల్గా ఉందా లేదంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది రైడింగ్ టెస్ట్ చేద్దాం. సో హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ మోటార్ వ్లాగ్. సో ఇవాళ అయితే నేను వారం కింద తీసుకున్న ఈ గ్లౌజెస్కి రివ్యూ ఇస్తా అని చెప్పా. అయితే ఇవి తీసుకొని ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది అనమాట. బట్ టైం దొరకలే. బాగా చూసినారా, పాతగా అయిపోయినాయి. అంటే మామూలుగా వాడలే, రఫ్ అండ్ టఫ్ వాడినా. 6000 ఎగ్జాక్ట్గా నేను 6000 కిలోమీటర్స్కి నా సర్వీసింగ్ అయితే కంప్లీట్ చేసిన.
బైక్ సర్వీస్. సో ఇప్పుడు వచ్చేసి 7,182 కిలోమీటర్స్ అయితే అయింది ఓడోమీటర్. అంటే 1,180 కిలోమీటర్స్ నేను రైడ్ చేసిన ఈ గ్లౌజ్ యూజ్ చేసి. నాకైతే ఓవరాల్గా అయితే సూపర్ అనిపిస్తుంది ఈ గ్లౌజ్. అంటే గ్రిప్ సూపర్ ఉంది. ఇంకొకటి మనకి ఏమంటారు, కంఫర్ట్ వైజ్ చూసుకుంటే సూపర్ ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ ఈ తంబు నీళ్ళు ఉంది కదా, ఇది ఇక్కడ అందట్లే. అంటే నేను ఇప్పుడు నార్మల్గా నార్మల్ బైక్ నడుపుతున్నప్పుడు ఇట్లా అంటే నాకు వచ్చేసేది, ఇప్పుడేమో ఇట్లా తీసి అనాల్సి వస్తుంది. ఇట్లా పెట్టినప్పుడు కొంచెం అందట్లే. సో దీనికి నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే, కొంచెం నేను తీసుకుంది మీడియం సైజు, మీరు లార్జ్ తీసుకోండి, సెట్ అయిపోద్ది. సో ఆల్ ఓవర్ చూసుకుంటే మాత్రం ఈ టచ్ సెన్సార్స్ కూడా సూపర్ పనిచేస్తున్నాయి. అండ్ గ్రిప్ బాగుంది. ఈ వింటర్లో 90% ఓకే గైస్. ఇది మరీ 100% అని చెప్పలేను, ఎందుకంటే ఎయిర్ పోతుంది లోపలికి, ఎయిర్ పోతుంది, కొంచెం ఎయిర్ అయితే పోతుంది. బట్ మనకి ఈ బడ్జెట్లో అయితే ఓకే, సూపర్ ఉంటుంది, ఇది బాగుంది. ఒక నిమిషం ముందరికి వెళ్ళిపోదాం వీడి అబ్బా. సో అది అయితే గ్లౌజ్ వచ్చేసి చలికి ఆపిద్ది, చలి మ్యాక్సిమం కంట్రోల్ చేస్తుంది. లోపలికి మ్యాక్సిమం అంత విండ్ వెళ్ళట్లే, ఏదో లైట్గా అట్లా విండ్ వెళ్తుంది. బట్ స్వెట్ అయితే రావట్లే. నువ్వు ఎంత వేడిలో వాడినా కూడా, మధ్యాహ్నం వాడినా కూడా స్వెట్ అయితే రావట్లే. పర్ఫెక్ట్. ఇది ముందర బాబాయిలు ఉన్నారు, జర రాగండి. ముందే మన కొత్త ఊరు ఇది జర మళ్ళీ ఏమన్నా చేసినా దిక్కులేదు. బాబా పోతున్నా ఆగు జర, ఎందుకన్నా అట్లా చేస్తావు, మేము లాక్ చేసుకోవద్దేటి. సో ఇదైతే నేను ప్రిఫర్ చేస్తా గైస్, తీసుకోండి. సూపర్ ఉంది కంఫర్ట్ వైజ్ అండ్ ఫిట్టింగ్ వైజ్. మీకు ప్రొటెక్షన్ కూడా బాగుంది, ఏ దోకా లేదు. ఆరామ్సే తీసుకోండి. 550-600లో వచ్చేస్తుంది ఇంత తక్కువ రేంజ్లో. లాంగ్ రైడ్ 700 కిలోమీటర్స్ 600 కిలోమీటర్స్ కూడా ఒకసారి రైడ్ చేసిన. కొంచెం ఎక్కడంటే ఈ వేలు ఉంది కదా, ఇగో ఈ తంబు వేలు ఉంది కదా, తంబు వేలు ఏంటంటే కొంచెం టైట్ అయిపోతుంది ఇది నాకు. అంటే నేను కొంచెం చిన్న సైజ్ తీసుకున్నా, నా తప్పే అది. అంటే కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలని చిన్న సైజ్ తీసుకున్నా. సో ఈ తంబు ఏదైతే వేలు ఉంటుందో రైట్ హ్యాండ్ది, మనం ఇట్లా పెట్టి డ్రైవ్ చేస్తాం కదా, చూడండి ఇది ఈ వేలు మరీ టైట్ అయిపోతుంది కదా. ఈ టైట్ అయిపోయినందుకు ఏమవుతుందంటే కొంచెం పెయిన్, చాలాసేపు డ్రైవ్ చేసినాక కొంచెం పెయిన్ వస్తుంది. బట్ ఏంలే, మనం అదే ఎప్పుడు మామూలుగా స్పీడ్ వెళ్ళేటప్పుడు ఇట్లా తీసేసుకోవాలి, కొంచెం ఇట్లా తీసేస్తే అయిపోద్ది అంతే. ఇంకా ఓవరాల్గా అయితే 100%లో నేను ఒక 95 రేటింగ్ ఇస్తా గైస్. దీనికి తీసుకోవచ్చు, సూపర్ ఉంది. సో ఇది నా రివ్యూ అయితే. 1000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాక రివ్యూ ఇస్తా అని చెప్పాను కదా. 1000 కిలోమీటర్స్ కాదు, 1200 ఆల్మోస్ట్ 1200 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాక రివ్యూ అయితే ఇచ్చాను. మీరు చూసుకోవచ్చు ఓడోమీటర్ 7,184 కిలోమీటర్స్. సో డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా షేర్ చేయండి గైస్. ఇప్పుడు వీడియోస్ అయితే నేను కంటిన్యూగా తీయలేకపోయినా, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. అంటే నేను వర్క్ చేసుకుంటూ తీయాలంటే కష్టం. ఎప్పుడైనా ఖాళీ టైం దొరికినప్పుడు నేను ట్రై చేస్తున్నా ఏదో ఒక వీడియో తీయడానికి. ఇక్కడ ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి. నేను ఎప్పుడు వర్క్ గురించే పెడతాను. మీకు ఒకవేళ నా వర్క్ గురించి తెలుసుకోవాలనుంటే కామెంట్ చేయండి. నా వర్క్ నేను డైలీ వీడియోస్ చేస్తాను అప్పుడైతే, ఎందుకంటే మనం ఎట్లా ఫీల్డ్లోనే ఉండేది, మ్యాక్సిమం ఫీల్డ్లోనే మీకు పెట్టేస్తాను. మంచి లొకేషన్స్, మంచి గ్రీనరీ ఏరియాస్లో తిరుగుతాను అన్నమాట. మనం మొత్తం రూరల్ ఏరియాస్, అంటే మొత్తం విలేజెస్లో తిరుగుతాను. చూసుకోండి, మళ్ళీ మీరు కామెంట్ చేయండి, ఖాళీ చాలు ఇచ్చి వాడేద్దాం. ఏమంటున్నా, బోరాన్ ఉందా అంటున్నా, చూసుకోండి. ఇందులోకి వచ్చి మంచిగా ZX10R కానీ Z900 కానీ పట్టుకొచ్చి ఆ స్వరంగంలో కానీ కొట్టినాం అనుకో, బాబా ఏం సౌండ్ వస్తుంది గాయస్, అంటది. చూసినారు కదా, ఇదిగో ఇట్లా ఉంటుంది మనం తిరిగే ఏరియా మొత్తం. ఫీల్డ్ వర్క్ మొత్తం ఫీల్డ్స్లోనే ఉంటుంది నాది. అట్లా ఉంటుంది అన్నమాట.
నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. तब तक के लिए टेक केयर एंड बाय बाय, सी यू. I ain't here for the money, I ain't here for the fame. Though it might be nice to own a jet plane, I'ma do it all for you. Come along and see it's true.